నమస్కారం సార్. నేను ఎఫ్పిఓ డైరెక్టర్ సార్. మా దగ్గర 550 మంది రైతులు ఉన్నారు సార్ ఎఫ్పిఓలో. ఈ యాప్ ద్వారా ముఖ్యంగా సార్ చాలా సులభతరమైంది సార్. ఎందుకంటే ఇంతకుముందు క్యూలో నిలబడి రైతులు ఎంతో వెయిట్ చేస్తే కానీ యూరియా దొరికేది పోయింది సార్. ఇప్పుడు యాప్ ద్వారా బుక్ చేస్తే డైరెక్ట్ ఎక్కడికైతే అలాట్ అయితే అక్కడికి పోతే ఇమ్మీడియట్గా ఇస్తున్నారు సార్. నేను ఈ సంవత్సరం 5 బక్సాలు బుక్ చేశాను సార్ యాప్ ద్వారా. నాకు 5 ఎకరాల పొలం బుక్ చేశాను సార్. నాకు ఇమ్మీడియట్ పోగానే ఇమ్మీడియట్ ఇచ్చారు సార్. ఇది రైతులకు చాలా అడ్వాంటేజ్ ఉంది సార్. అలాగైతే సార్ ఈ ఎఫ్పిఓస్కు సార్ మాకు యూరియా సప్లై అవుతుంది సార్. మాకు ట్రాన్స్పోర్ట్ ఇస్తాం లేదు సార్. రైతుల దగ్గర కొద్దిగా ట్రాన్స్పోర్ట్ పైసలు తీసుకునే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది ఉంది సార్. ఈ ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తే రైతులే ఎక్కువ దగ్గర బుక్ చేసుకొని తీసుకుంటారని అనుకుంటున్నాను సార్. ఇది ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. ఇంకొక రైతు మాట్లాడుతున్నారు. గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి గారికి మరియు ఏపీసీ గారికి మరియు డైరెక్టర్ గారికి నా యొక్క నమస్కారాలు. నా పేరు తిప్పల్ కుమారస్వామి. మాది హాజీపూర్ మండల్, మంచిర్యాల జిల్లా. సార్ నేను ఒక 10 ఎకరాలలో 10 ఎకరాలు సొంత వ్యవసాయ భూమి ఉంది. ఒక 20 ఎకరాలు కౌలు తీసుకొని చేస్తాను సార్. నేను ఈ సంవత్సరం యూరియా బుకింగ్ యాప్ ద్వారా దాదాపు ఒక 40 బస్తాలని బుక్ చేసుకోవడం జరిగింది సార్. బుక్ చేసుకున్నాక వెంటనే నేను షాప్కి వెళ్ళాలని నేను బస్సు ఇవ్వడం జరిగింది సార్. ఇంతకుముందులాగా మేము షాప్లో దగ్గరికి వెళ్ళి అక్కడ లైన్లో క్యూ లైన్లో నిలబడి సమయం మాకు చాలా ఆదా అవుతుంది. ఇలాంటి ఆందోళన లేకుండా మేము ఇంటి దగ్గరే ఉండి మేము యూరియా బస్తాలు బుక్ చేసుకోగానే మేము షాప్ దగ్గరికి వెళ్ళగానే ఈ యాప్ ద్వారా తొందరగా యూరియా బస్తాలు వస్తున్నాయి సార్. అలాగే అవగాహన లేనటువంటి రైతులకు మీ సేవ ద్వారా కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను సార్. ఈ యొక్క యాప్ను ప్రవేశపెట్టి రైతులకు యూరియాను సులభంగా అందించే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ రకంగా కృషి చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్.